ఎలక్షన్ ప్రణాళికలో హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిరుద్యోగులందరికీ కూడా 4,000 రూపాయల అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. మరి అది ఏది కూడా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, టీచర్లకు మరి పిఆర్సీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వము ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా షెడ్యూల్ ప్రకారము పిఆర్సీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి అన్ని రకాల డిఏలు షెడ్యూల్ ప్రకారము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకరోజు ముందే వస్తున్నాయి తప్ప ఆలస్యంగా రావడం. కానీ రాష్ట్రంలో ఈరోజు డిఏలు 6 డిఏలు ఉంటే ఏది కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, అనేక టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, డిగ్రీ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది. చాలామంది మేనేజ్మెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీరే ఇవ్వండి అని పేరెంట్స్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, సర్టిఫికెట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, అనేక రకాల వేధింపులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సుమారు 8,000 కోట్ల రూపాయలు విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఇంక ఈ సంవత్సరం లెక్క పెట్టాలి. అంతేకాకుండా ఏరియర్స్, ఫీజు ఏరియర్స్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్స్ కూడా మరి ఈరోజు రియంబర్స్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం